హలో ఫుడ్ లవర్స్, ఇవాళ రెసిపీ చూద్దామా? మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా. పులిహోర. ఏ పండగైనా ప్రసాదమైనా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర. సో టేస్ట్ చూడకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రైస్లో పసుపు ఆయిల్ వేసి కుక్ చేసుకొని చల్లారబెట్టుకొని ఉన్నాను నేను. సో ఈవెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు 6 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి. సో 6 కప్స్కి 4 కప్స్ ఆఫ్ లెమన్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. 4 కప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అంటే నాకు ఆల్మోస్ట్ 16 లెమన్స్ పట్టాయి. సో మీ పులుపుని బట్టి మీరు 3.5 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ 4 కప్స్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన పులిహోర రెడీ. మహాప్రసాదే గోవిందే నామం బ్రహ్మాణి వైష్ణవే స్వల్ప పుణ్య